ఇంట్లో పడుకోవడం కాదు. మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? అక్కడ మనం దిగం చూసావు, బైక్ పెట్టాం. అదనమాట, ఇంత కష్టపడి ఎక్కి ఎన్నో విషయాలు మాట్లాడాం. సరే మళ్ళీ ఇద్దాం మోటివేషన్. చెప్పు మళ్ళీ చెప్పు, ఫస్ట్ నుంచి మోటివేషన్ చెప్పాలి. ఈ మధ్య చూసారన్నా ఎక్కువ ఫిట్నెస్ మీదే ఉంటుంది. ఎక్కువగా జనాలు అందరూ కూడా దాని మీద పెట్టారు ఇంట్రెస్ట్. మరి అంటే ఈ మధ్య హార్ట్ అటాక్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి కదా. అవునవును. ప్రతి ఒక్కరు కూడా పడుకొని లేవట్లేదు, జర్నీలు చేస్తూ బస్ డ్రైవ్ చేస్తూ ఇలా చనిపోతున్నారు. అంటే ఏంటంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే పరిస్థితి, ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలి అందరూ, అంతే. అంటే ఈజీగా చచ్చిపోకుండా కొంచెం కష్టతరంగా చచ్చిపోవాలి, కొంచెం లేట్గా చేస్తాం అన్నమాట. అలానే కాదు కానీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎక్కువ కాలం బతకడానికి. ఇప్పుడు అంటే మామూలుగా చనిపోతాం, దేవుడు రమ్మంటే నేను రానని చెప్పడానికి లేదు కానీ సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు హార్ట్ అటాక్కి మనకి నర్వ్స్కి అవి ఫ్యాట్ పట్టేసి వీటి వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది కదన్నా. సో మనం ఎంతో కొంత ఫిట్నెస్ కాపాడుకుంటే ఆ కొవ్వు అనేది దాని వరకు వెళ్ళకుండా మనం కొవ్వు చేరకుండా మెటబాలిజం స్పీడ్ అయ్యి తొందరగా ఎనర్జీ కన్వర్ట్ అయిపోతుంది. హార్ట్ కి ఎప్పటికో బ్లడ్ వెళ్తూ వస్తుంటే ఎంతో కొంత చేయొచ్చు. అదే మనం తినేసి బిర్యానీ తినేసి చికెన్ తినేసి ఈ మధ్య ఇది ఎక్కువ అయిపోయింది బాబు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఫుడ్ బ్లాగర్లు ఎక్కువ అయిపోయారు, ఓపెన్ చేయడం. సో ఇక్కడ తిన్నాను బాగుంది, మీరు వచ్చారంటే తినవచ్చు వస్తే ఇక్కడ వెళ్తే దరిద్రం. సో దానివల్ల ఏంటంటే ఎంతమంది బిర్యానీ అంటే ఫెస్టివల్కో లేకపోతే బర్త్డే దీనికి ఇప్పుడు రోజు బిర్యానీ. చాలా మంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ అయితే రోజు బిర్యానీ ఎంత రిస్క్ చూడండి. మనం అసలు ఒక్కసారి తిన్నాక చాలా ఇబ్బంది పడతాం. అంటే మనం ఫిట్నెస్ లోకి వచ్చాక ఇంతకుముందు తినేసేవాళ్ళు నేను కూడా, బట్ ఇక్కడికి వచ్చాక మీరు నాకు కొంచెం గైడెన్స్ ఇచ్చాక తినకూడదని నేను అవాయిడ్ చేసాను. నేను కూడా స్వీట్ దగ్గర చాలా టెంప్ట్ అవుతున్నాను కానీ వికాసాన్ని చెప్పడం వల్ల నేను బిర్యానీ మానేశాను. అది నమ్మేశారు. నిజమేనా? నిజమే. మ్యాక్సిమం అంటే మీద పడిపోయి కాకుండా వీక్లీ వన్స్ కూడా ఎక్కువే నిజంగా మానేశాను అన్న. ఇప్పుడు నేను ఎక్కడెక్కడో పరిగెత్తులు అన్ని చేసి ఎన్ని సాధించుకొని దాన్ని అనుభవించిపోతే చచ్చిపోతే ఎందుకు నా బతుకు జీవితం? అది ఉంటుంది కదా, ప్రతి మనిషికి ఉంటుంది. అది నేను చెప్పాను కాదు, ప్రతి ఒక్కడికి భర్తకారం ఉంటుంది కానీ చచ్చిపోలేడు అనుకోరు కదన్నా. అనుకోనంటే ఇంకా నేను చేయలేం, మనం దానికోసం మాట్లాడుకుని వేస్ట్ అలాంటి కోసం, అంతే కదన్నా. ఇంక ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. అయిపోయింది కదా, ఫస్ట్ పార్ట్ 1 అయిపోయింది. పార్ట్ 1 మోటివేషన్ అయింది, ఇప్పుడు పార్ట్ 2 ఎక్సర్సైజ్ అనమాట. సరే నీ కమాన్ ఒకసారి లొకేషన్ చూపిస్తాం, మేము ఎక్కడున్నామో చూడండి. అనేది కట్టారన్నా ఇక్కడ వాటర్ ట్యాంక్ కట్టారా? ఇవన్నీ చేంజ్ చేసి చూసారా? ఈ ట్యాంక్ చూస్తుంటే మొన్న ఏదో కట్టిన వెంటనే కూలిపోయిందని చెప్పి ఎక్కడ పెట్టే ట్యాంక్, ఆ ట్యాంక్ గుర్తొస్తుంది నాకు. అంటే అంత స్ట్రాంగ్ గా లేదని కాదు, బట్ గుర్తొస్తుంది ఎందుకంటే టీవీలో చూసింది అదే కాబట్టి. అవసరం లేదు. ఈ రోజు మనం చేసే ఛాలెంజ్ తెలుసా? ఫిట్నెస్ సిరీస్ స్టార్ట్ చేశాను ఒకటి, స్మాల్ ఫిట్ ఛాలెంజెస్ అని. ఈ రోజు మనం చేసే ఛాలెంజ్ ఏంటంటే 1, 2 లెగ్ లిఫ్ట్స్, నీ టచెస్, నీ టు ఎల్బో, అలాగే 100. మరి 100 కొడితే ఎంతసేపు దా కొట్టద్దా? ప్రవీణ్, నువ్వు ట్రైపాడ్ గాలి అన్నావు కానీ నాకు సెటప్ మీద డౌట్ గా ఉంటుంది. అంతేనంటావా? సరే అయితే స్టార్ట్ చేద్దాం దా. చలో కొంచెం దగ్గరగా రా, మా క్లోజ్ ఉండాలి దీనికి. వైడ్ వస్తుంది బట్ స్టిల్ క్లారిటీ కోసం కొంచెం క్లోజ్ ఉండాలి. స్టార్ట్ చేద్దామా? అంటే ఇప్పుడు మీరు స్లిప్ ఉంటారు కానీ పర్లేదు అన్న, దాంట్లో కూడా మోటివేషన్ అవ్వాలంటే నేను కూడా చేస్తాను కదా అని వస్తారు కదా, అదే కావాలి నాకు కూడా. 1, 2, 3 గో అన్న. మెల్లగా అన్న. దీనివల్ల లాభం ఏంటన్నా? లాభ నష్టాలు చెప్పండి. లాభ నష్టాలంటే ప్రవీణ్, డైలీ ఒక యాక్టివిటీ చేయాలి ప్రవీణ్, తిన్న క్యాలరీస్ ఖర్చు పెట్టాలి ప్రవీణ్. ఇప్పుడు లెగ్ లిఫ్ట్ చేయడం వల్ల నీకు టైస్ దగ్గర ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఇన్నర్ టైస్ దగ్గర 2 కాళ్ళ మధ్యలో ఇన్నర్ టైస్,
ఫస్ట్ థింగ్ క్యాలరీస్ బర్న్ చేస్తున్నాం, అందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలా. ఎందుకంటే హాలిడే రోజు ఖచ్చితంగా నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి హెవీగా తింటాం కాబట్టి హెవీగా ఖర్చు పెట్టాలా. నాన్ వెజ్ మనకి బాబు నువ్వు బ్రేక్ ఇస్తావేంటి? నేను అన్ని పనులు చేసుకుని పని చేస్తాను బాబు నేను ఫుల్ టైం యూట్యూబర్, ఫుల్ టైం ఫిట్నెస్ ఫ్రీక్ అనుకుంటారు అక్కడ. అంతే కదన్నా, మీరు కాలేజ్ నుంచి డాన్స్ లో పాటలో ఏదో ఉంటుంది కదా, మరి కౌంటర్ నాకు తెలియట్లేదు, కాసేపు చేసి అయిపోయిందని కూడా. మంచి కంటెంట్ ఇస్తున్నారు, సింగిల్ గా పోరాడుతున్నారు కదా. అదే డైలీ ఏదో ఒక యాక్టివిటీ చేస్తే ఫ్యాట్ అనేది కలుగుతుంది అంటారు. అది కన్ఫర్మ్ గా, ఖచ్చితంగా. అమ్మా ఉల్లిపచ్చిందని బాగా చలికాలం కదా మరి.